అందరికీ నమస్కారం. మన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకి అదేవిధంగా మీ అందరికీ నేను మొదటి నుంచి ఆప్తులుగా ఉండి పనిచేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క వీడియోని రిలీజ్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు ప్రజలందరికీ చెప్పాలి. నా యొక్క స్నేహితులు, మిత్రులు, సేవరాసులందరూ కూడా ఈరోజు మేము ఎందుకు ఈ యొక్క మన భద్రాద్రి జిల్లాలో జరిగేటువంటి చాలా విషయాలు మన ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియోని రిలీజ్ చేయడం ప్రధాన కారణం. మన భద్రాద్రి జిల్లాలో గత కొంతకాలంగా మేము 2011 నుంచి మన కొత్తగూడెం నియోజకవర్గంలో మాజీ మంత్రి వర్మ వెంకటేశ్వర గారు అదేవిధంగా వారి యొక్క కుటుంబంతో మేము కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజలకి ఏ సమస్య వచ్చినా, ఏ పేదవాడికి ఇబ్బంది వచ్చినా, ఏ ఒక్క ప్రజలకి ఏ సమస్య వచ్చినా మేము ముందుండి పోరాటం చేసి ఉండేటువంటి మేము ఈరోజు గత 2 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులకి అనేక అవమానాలకి గురై అనేక ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ యొక్క వీడియో పెట్టడానికి ఎంతో ఆవేదనతో పెట్టేటువంటి పరిస్థితి. మాజీ మంత్రి వర్మ వెంకటేశ్వర గారి కొత్తగూడెం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసినటువంటి నాయకత్వంలో మేము పనిచేసి ఎంతో అంచెలంచెలుగా ఎదిగినటువంటి మేము ఆనాడు 2011లో మేము ఆ రోజు పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాటి నుంచి నేటి వరకు వర్మ వెంకటేశ్వర గారితో 3 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో సుజాత నగర్ మండలంలో మేము ఇన్ఛార్జిగా ఉండి వర్మ వెంకటేశ్వర గారి గెలుపు కోసం, వారి కుటుంబం కోసం ఏ విధంగా ఉన్నామో వర్మ వెంకటేశ్వర గారితో మేము బీఆర్ఎస్ పార్టీలోకి పోయి బీఆర్ఎస్ పార్టీలో ఒక నికాసైనటువంటి కార్యకర్తగా ఉంటూ మేము పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో కొంత రాజకీయ సమీకరణాలు మారటం వల్ల ఈరోజు అనేక ఇబ్బందులు, అనేక అవమానాలు గురై ఈరోజు మనోవేదంతో ఈరోజు మేము ఇక్కడ ఉంటే మా రాజకీయ భవిష్యత్తు పాడైద్ది అన్న ఉద్దేశంతో ఈరోజు మేము కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ యొక్క నిర్ణయం తీసుకొని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి పోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి జిల్లాలో రేగా కాంతారావు అనేటువంటి వ్యక్తి తన యొక్క స్వార్థం కోసం, తన యొక్క స్వలాభం కోసం పార్టీని సర్వనాశనం చేస్తూ పార్టీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దు పొగడబోటు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నటువంటి పరిస్థితి. ఆనాడు సుజాత నగర్ మండలంలో ఒక మండల కమిటీ చేసినా సరే మండలంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు తెలియదు. ఈరోజు ఏ ఒక్క బీఫామ్ ఇలా కార్పొరేషన్లో కూడా బీఫామ్ ఇచ్చేటప్పుడు కూడా స్వార్థపూరితంగా చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఈరోజు పార్టీ సుజాత నగర్ మండలంలో కంప్లీట్గా తుడుసుకు పెట్టిపోయేటువంటి పరిస్థితి అని తెలియజేసిన పరిస్థితి. ఈ యొక్క రేగా కాంతారావు గారి విధానాలు తన యొక్క స్వలాభం కోసం, వ్యక్తిగత నిర్ణయాల కోసం అనేక ఇబ్బందులు గురి చేస్తూ మేము ఏదైతే కొత్తగూడెం నియోజకవర్గంలో వర్మ వెంకటేశ్వర గారికి, వర్మ రాఘవ గారికి ఒక ప్రధాన అనుచరుడుగా ఉన్నాననే ఒక ఉద్దేశంతోనే వాళ్ళని ఇబ్బంది పెట్టలేక మాలాంటి లీడర్ల మీద నిందలేస్తూ మాలాంటి లీడర్ని పార్టీలోకి ఎదుగు బతుకు లేకుండా ఇబ్బందులు గురి చేసి ఈరోజు పెడుతున్నటువంటి పరిస్థితి. అటువంటి కారణంలో మేము కేసీఆర్ గారు ఏ నిర్ణయాలు తీసుకుంటే పార్టీ ఏదంటే అది మేము దగ్గరుండి పనిచేసి నడిపించినటువంటి మమ్మల్ని ఈరోజు అవమాన పెడుతూ పార్టీలో లేకుండా పార్టీకి మొత్తం తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఈరోజు పార్టీలో ఉన్నటువంటి వర్మ గారు మనిషిని మమ్మల్ని ప్రధానంగా టార్గెట్ చేస్తున్నటువంటి ఈ యొక్క రేగా కాంతారావు గారి వల్ల కొత్తగూడెం నియోజకవర్గంలో పార్టీ కూడా మొత్తం తుడిచిపెట్టిపోయిన పరిస్థితి. చిన్న కార్యకర్తల్ని ఎంకరేజ్ చేస్తూ వారికి స్థాయి లేకపోయినా సరే ఈరోజు ఈ రేగా కాంతారావు వల్ల మేము చాలా హర్ట్ అయ్యి ఈరోజు పార్టీకి ఒక నిర్ణయం తీసుకొని కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నాం. కాంగ్రెస్ పార్టీలోకి పోతే ఈరోజు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధాని అయితే రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో బడుగు బలైన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ దేశ అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి కాంగ్రెస్ పార్టీలోకి పోవడం చాలా గర్వకారణంగా తెలియజేస్తూ, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మీలాంటి నాయకులు, యువకులు రాజకీయంలోకి రావాలి, నేనున్నాను, మీ తరఫున మీరు పనిచేయండి, నేను అన్ని రకాలుగా పేదలకి, బడుగు బలైన వర్గాలకి ఏ పనైనా సరే చేయగలుగుతాను అని చెప్పేటువంటి వాగ్దానంతోనే ఈరోజు మేము ప్యాకేజీలకు అమలు పెట్టేటువంటి నాయకులు కాదాం, ప్యాకేజీల కోసం తిరిగేటువంటి నాయకులు కాదాం, పేదలకి ఏ సమస్య వచ్చినా సరే పేదలకి ముందుండి పనిచేసేటువంటి నాయకులు. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఎంతో విశ్వాసంతో ఉన్నటువంటి మమ్మల్ని అవమానాలకు గురి చేసినటువంటి పరిస్థితుల్లో కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అనుకున్నాం.
అందరికి కూడా లౌకికవాదులు అందరికి కూడా ఉపయోగపడే పార్టీ కాబట్టి మేము కాంగ్రెస్లో పోతున్నాం. భవిష్యత్తులో మీరందరూ కొత్తగూడెం నియోజకవర్గంలో మీరందరూ సహకారం ఉండాలని, భవిష్యత్ రాజకీయాల్లో మీ యొక్క అండదండలతోనే కొత్తగూడెం నియోజకవర్గంలో ఒక తిరగలేనటువంటి నాయకుడిగా మీ ఆశీర్వాదంతో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో రాజకీయాలు నాకు అవకాశాలు కల్పించాలని పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై